इष्टेतु संप्राप्ते शनि पूजन च कारयेतो शनेश्वर ध्यानं प्रवक्ष्यामि मम सह कुटुंबानां गृहेण प्राणपीडोपशान्तये शनेश्वर ग्रहाय नमः। ओम समग्रग्ध्यविष्कर सन्नस्तपसूर्यः संवादो भात्परभावस्यः राहु अरिष्टेतो संप्रमाजमिदमाजमिन्यं सकलाराधने स्वपूजितमस्तु मलि తీసుకోండి। ओम ज्ञातग्रहसुमन्दश्च मधुच्छन्द्रसे ज्ञातगुणा देवरागायश्रीजुन्दः यजमानस्य सकुटुम्बान वायश्यामुच्चतं ज्ञातग्रहविधाद्वारा विग्रहाराधने योगः చెప్పండి। కేవలం రుద్రాక్షాదిత్రయోగాలు अप्रदक्षिणे गुरुवानगरीणं सुखा दिनपत्ने कुतुपर्वाश्वेदो ग्रहमण्डलस्य चित्रलेखादेवी समेत केतुग्रह देवता आवाहयामि श्रावयामि पूजयामि। नागनाथेरमर्घमिदं पाशरदवाचरणे सकलाराधने स्वपूजितमस्तु मल्लि इव्वंడి। पतंगच्छेन इंद्रादर्शिक्वादेवताराधनां च करिष्ये। ओम इंद्रं भो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः। చెప్పండి పూర్వ దిగ్భాగే ఇంద్ర ఎవరు అడిగారు? సప్త మహర్షులు అడిగారు। ఆ సప్త మహర్షులు అడుగుతుంటే మహావిష్ణువు ఈ విధంగా చెప్పారు, ఓ మునివరులారా, మీ కోరిక మేరకు నేను రాక్షసులు రానటువంటి ప్రదేశాన్ని భూలోకములో ఏర్పాటు చేస్తాను, శ్రద్ధగా ఆ ప్రదేశానికి వెళ్ళి యజ్ఞం యాగం తలపించండి అని తెలియపరిచారు। విష్ణుమూర్తి చేతిలో కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేశారంట। సుదర్శన చక్రాన్ని అగ్ని జ్వాలలాగా వెలుగుతూ వెలుగుతూ తిరుగుతూ అది భారతదేశంలో ఈశాన్య భాగంలో ఆగింది। అగ్ని జ్వాలని మనం ఏమంటాం సంస్కృతంలో అగ్ని జ్వాలను ఏమంటామంటే నిమి అంటామంట। ఆ నిమి అనేటువంటి చక్రము ఎక్కడ ఆగింది? ఈశాన్యంలో ఆగింది। కాబట్టి నిమి ప్లస్ ఈశాన్యము నైమిష్యారణ్యం అనేది ఐదో కదా విని వెళ్ళండి। ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క 5వ అధ్యాయంలో ఎండు తీసుకొచ్చి సత్యనారాయణ స్వామి 5వ అధ్యాయాన్ని వర్తమ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా శూద్రులు, వాళ్ళ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను, శ్రద్ధగా వినండి। పూర్వము దక్షిణాది రాజ్యాల్లో 2 రాజ్యములు ఉంటాయి, ఒకటి మగధ రాజ్యము, 2 తుంగ రాజ్యము। మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారి పేరు బింబిసారుడు, తుంగ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు తుంగధుడు। ఆ తుంగధుడు అనేటువంటి రాజుగారికి ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, 100 కుమారులు ఉంటారు, అశ్వబలం ఉంటుంది, గజబలం ఉంటుంది। రాజుగారు ఒకనాడు వేటాడడానికి అరణ్యానికి బయలుదేరుతారు। అదే అరణ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గొల్ల పిల్ల వాళ్ళందరూ కూడా మారేడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపజేస్తూ ఉన్నారు। ఈ రాజుగారు ఆకులు తీసుకోవాలండి, ఆకులు ఎవరు తాకకుండా ఒక పంచము మాసాలు, పంచము పూర్ణాలు। మాసాలంటే వడలు, అది మీ భాషలో ఇక్కడ బూరెలు, పూర్ణాలు। ఇంకా అన్నం కూరలు एकदा ब्रह्मनुभारते एकते वेदवानायस्तेतो तदाते। सत्यनारायण स्वामी देवता आनंद कर्पूर दिव्यंगर नीराजं दर्शयामि। అడుగుడు దండవాడ గోవిందా గోవిందా అన్నా అదేవా బొట్టు పెట్టావా?